అరుదైన జర్నీ ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో చిత్ర పరిశ్రమ దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా గాని మిమ్మల్ని. ఎప్పుడు సార్ మీకు చిత్ర పరిశ్రమ వైపు రావాలి అని ఎప్పుడు అనిపించింది? ఎలా జరిగింది? ఇందాక ఒక విషయం చెప్పారు. ఒక విజయవాడలో మీ సినిమా వాతావరణం గురించి. ఏంటి సార్ అది? సినిమా వాతావరణం ఎప్పుడు మీకు అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని? అంటే ఒకటి నాకు సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి పిచ్చి. ఆ! నేను ఏ రోజు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. ఓహ్! అవునా? టిల్ టుడే ఆ! ఈ రోజు వరకు. హ్మ్. నేను ఏ రోజు ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళి నాకు అవకాశం ఇవ్వమని అడిగింది లేదు. అంటే హ్మ్. కొన్నిసార్లు కథలు చెప్పడానికి ప్రయత్నించేది వేరే విషయం తప్పితే, ఆ! అది కూడా నేను రైటర్‌గా పాపులర్ అయిన తర్వాత, జనాన్ని తెలిసిన తర్వాత ఎళ్లి కథలు చెప్పడానికి ప్రయత్నించాను. ఓకే. ఓకే. నాకు అవకాశాల కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. హ్మ్. హ్మ్. మొదటి అవకాశం బాపినీడి గారి దగ్గర నుంచి, హ్మ్. ఈరోజు మోహన్ బాబు గారు, విజయబాబు నాయుడు గారా? విజయ్ బాపినీడి గారు ఆహా! దగ్గర నుంచి, ఈరోజు మోహన్ బాబు గారు, విష్ణు గారి వరకు కూడా అవును. వాళ్ళు నన్ను పిలిచి, నన్ను ఆదరించి నాకు పని ఇచ్చారు తప్పితే, ఆ! నా అంతట నేను ఎళ్లి ప్రయత్నించింది లేదు. ఓకే.